రామ్ రామ్ శనార్థి దండలు అందరికీ ఎట్లున్నారు మంచిగున్నారా? ముందుగా మీ అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. ముందుగా అయితే హెడ్లైన్స్ చూద్దాం నడురి. పొట్టు పొట్టు గలాట, కమలం కారుకు పడ్డది కొట్లాట. లచ్చకు 10 లచ్చలు చేసి చూపుతారట నోటును కోట్లు. నీళ్లు లేవని లొల్లి కాలైతుంది కావచ్చు గల్లి. ట్రాఫిక్ అయింది జాము, ఫుల్ భయం లేపింది నడియాము. గులాబీ పార్టోళ్ళు, కమలం పార్టోళ్ళు, కాంగ్రెస్ పార్టోళ్ళు సోషల్ మీడియాలో ఒకరినొకరు తిట్టుకునేంత పని చేసుకుంటారు. వాళ్ళ సోషల్ మీడియాలో వెళ్ళి చూస్తేనే ఖచ్చితంగా కొట్టుకుంటారు కావచ్చు అనిపిస్తుంది నాకైతే. మరి ఎదురుగా ఎట్లుంటుంది చెప్పుర్రి, ఇగో గిట్లుంటుంది కథ. సిరిసిల్ల నేతన్న చౌరస్తా ముంగట పొద్దుగాలనే ఏందికి లొల్లి అని ఆడున్నోళ్ళంతా తుట్టుకునేంత పనైంది. గల్లీ గట్లాట చిన్నగా కాలేగా. అటు దిక్కు చూస్తే బీఆర్ఎస్ తాపేదారులు, ఇటు దిక్కు చూస్తేనేమో బీజేపీ తమ్ముళ్ళు. ఇద్దరే దొందు అన్నట్టయింది. ఒకళ్ళేమో బండి సంజయ్ డౌన్ డౌన్ అంటారు, ఇంకోలేమో కేటీఆర్ డౌన్ డౌన్ అని అంటారు. ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఎగబడతా అంటే గది పొలిటికల్ ధర్నా లెక్క లేదుగా. ఏదో సండే మార్కెట్లో కోడి పందాల లెక్క తయారైంది. పొద్దుగాలనే పోలీసులు ఏం పాపన పోయిర్రో కానీ ఇలా ఆపలేక సగం చచ్చిర్రు అనుకోర్రిగా. అరే తమ్ముళ్ళు ఆగుర్రా, లొలి పెట్టుకోకుర్రి అని మొత్తుకుంటున్నా కూడా వినటోళ్ళే లేరు అసలు. ఉభయ పార్టీల లీడర్లు పోలీసులకు నరకం చూపించిర్రు. ఆఖరికి కాకిలు కూడా ఇసిగిపోయి మీరు ఇట్లా వినటట్లు లేదని చెప్పేసి చేతికి పని చెప్పిర్రు. ఎడముఖం పిడముఖం లేకుండా దబాంచి లాఠీచార్జ్ చేస్తారకి ఎంతసేపు తొడలు కొట్టిన లీడర్లంతా కూడా ఇక ఒక్కసారి అయితే పత్త లేకుండా పరుగన్నారు. నేతన్న చౌరస్తా అంతా కూడా కాకిరమయం అయిపోయింది. గొడవలు చేసిన వాళ్ళంతా పోలీస్ స్టేషన్లో కూర్చొని షాయి తాగుతుండొచ్చు. ఇక ఊర్ల జనాలు మాత్రం ఈ లీడర్లకు ఏరేం పని లేదా, పొద్దుగలనే మాతిప్పలు మాకునే ఇలా లొల్లి ఈలకున్నదని చెప్పేసి అనుకుంటా నవ్వుకుంటూ పోయిర్రు అన్నట్టు. ఆగమాగమైన నేతన్న చౌరస్తా ఇప్పుడు మెల్లమెల్లగా చల్లబడుతుంది. పొద్దుగాలనే ఇద్దరికిద్దరు పీకల దాకా కొట్టుకున్నాక పోలీసులు గట్టిగానే చేతికి పని చెప్పిర్రు. తీక్క కుదిరేటట్టు లాఠీచార్జ్ చేసి ఆ తోపులాటలు ఉన్నోళ్ళంతా పరుగులు అందుకున్నారు అన్నట్టు. లొల్లి పెట్టిన వీళ్ళందరినీ పోలీసులు జీపులు ఎక్కించి పోలీస్ స్టేషన్కు పంపుడుతోటి కాస్త కాలైందట. పంపినా సరే మళ్ళీ ఏడ ముసలం కుడుతుందని చెప్పేసి పోలీసు వాళ్ళు అస్సలు రిస్క్ తీసుకోలే. ఇప్పుడైతే పోలీసు వాళ్ళు చౌరస్తా కాడ పక్కపొంటి పోలీస్ బలగాను మొగిరించి ఇక 144 సెక్షన్ తరగల గట్టి నిఘా పెట్టిండ్రు. రోడ్ల మీద గుంపులు లెక్క నిలబడకుండా జనాలను పంపించారు అన్నట్టు. ఇక ఇటు సిరిసిల్ల డిఎస్పీ పెద్దసారు నడిమిట్ల పోలీసులు పరిస్థితిని చూడబట్టే ఈ లొల్లి చేయబట్టి ఏడికాడ బస్సులు ఆటలు ఆగిపోయినాయి. ఆఖరికి అవన్నీ నడుతున్నాయి అనుకో ఇప్పుడు. కానీ గల్లీలలో మాత్రం ఇంకా గదే చర్చ నడుస్తుంది. లీడర్లంతా పోలీస్ స్టేషన్లోనో టీవీల ముంగన్న కూర్చొని ఒకరికొకరు సవాల్ తీసుకుంటాండ్రు. ఇక ఇటు పబ్లిక్ అయితే ఈ పొలిటికల్ లొల్లితోటి మా ఊరికి ఏం ఉరిగేది లేదనుకుంటా గమ్మున ఉంటుండ్రు. దొంగొకలైతే పట్టుకపోయింది ఇంకొకరినట, తప్పు చేసి దొంగలైతే తిట్లు ఇంకొకలకట, తిండొకలు అండితే పొగడతలు ఇంకొకలకట. మరి లేకపోతే ఏందోళ్ళ అరే పెంచిందోళ్ళు లొల్లైతుంది ఇంకొకడ, కానీ తిట్లు మాత్రం ఇంకొకళ్ళకి కాబట్టే. ఈ వైసీపీ వాళ్ళు కావాలని మరీ పెట్టుకున్నట్టున్నది కథ అంతా. ఇంతకు ఏమైందంటారా పాండ్రి అలా లొల్లి చేస్తే ఇలా పెద్ద చిత్రమే అనిపిస్తుంది నాకైతే. చూడాలి గిసుటి, చూడకపోతే ఎట్లా, వినకపోతే ఎట్లా. ఇలా ఏపీ అంత చిన్న మోకలేదు. వైసీపీ వాళ్ళ మోక చూస్తే మోకాళ్ళు మోక బలగొట్టుకుంటుంది తప్ప మన్ను బుక్కుతందుకు సుతం పనికిరావు అనిపిస్తుంది. మన పక్క రాష్ట్రం ఏపీలా వైసీపీ తమ్ముళ్ళు రోడ్లకి పెద్ద లొల్లి పెట్టిర్రు. మరదేమన్నా పనికచ్చేలొల్లా పాయిదా ఉన్న లొల్లా అంటే రూపాయి పాయిదా లేదు, పావులప్ప అని కాదు. దీనికి 175 నియోజకవర్గాల రచ్చమల్ల మీదికెంచి ఏరే రాష్ట్రాలలో చూసి ఇదేం తలకాయరా, ఇన్ని రోజులు గీ తలకాయతోటి పాలన చేసిర్రా, మంచి పనైంది కుర్చీ మీదికెంచి దింపి అని పండ్లను నిగిలించుకుంటే నవ్వుతుంది తప్ప ఏముందనమాట. ఇలా ఇయాల్టి ధర్నా నచ్చని జనాలు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కారు మీద పెట్రోల్ డీజిల్ ధరల పెంపు మీద వ్యతిరేకించి ఇలా రాష్ట్రం మొత్తం 170 నియోజకవర్గాలలో ధర్నాలు రాస్తారోకులు చేసే. విజయవాడతోనైతే ఆటోకు తాడుగట్టి మరీ లాక్కుంటా పట్టుకొచ్చే. గిదంతా చూస్తే నవ్వులట కాకపోతే ఇంకేంది మరి. వీళ్ళు 5 ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ పుక్కట్లు ఇచ్చిర్రా, రేట్లు పెంచకుండా ఊకుర్రా. గప్పుడు సుతం అన్ని రేట్లు టాప్ గేర్లో పరిగెత్తినాయి. అప్పుడు లీటర్ పెట్రోల్ మీద రోడ్డు సెస్సులు అడిషనల్ వ్యాట్లు బాగుతుంటే సామాన్య జనాలు అల్లాడిపోయింది, మర్చిపోయినరేమో ఇల్లు మరి. ఇదంతా ప్రతిపక్షాలు సోషల్ మీడియా క్రియేషన్ అన్నాడు. ఓ బాధ్యత కలిగిన మంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పిన సందేశం ఏంటి అంటే సోషల్ మీడియా క్రియేట్ చేసిందని చెబుతాం. మరి వాళ్ళు ఏమైందండి, కరెక్ట్గా ఈ దేశంలో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్ వచ్చినాయి, గెలిచిన అభ్యర్థులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ దేశంలో డీజిల్ పెట్రోల్ రేటు పెరిగింది. ఇది ఎంతటితో ఆగిద్దా? అప్పుడేమో గమ్ము నుండి ఇప్పుడు చంద్రబాబు సారు సీట్ ఎక్కేసరికి రాత్రికి రాత్రే పెట్రోల్ బంకుల మీద నిలబడి ధర్నాలు చేస్తారు. కొరత తెచ్చేసిర్రు అనుకుంటా కూయబట్టే. అయినా ఇరాన్ అమెరికా లొల్లితోటి దునియా మార్కెట్ల క్రూడ్ ఆయిల్ రేట్లు మండుతుంటే వీళ్ళేమో చంద్రబాబు ఇంటెనకాల పెట్రోల్ ఫ్యాక్టరీ ఉన్నట్టు ఆయన్నే కావాలని రేట్లు పెంచినట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడబట్టే. అయినా 5 ఏండ్లు ఊరంతా గుల్లయేసి ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసేటోళ్ళు ఇప్పుడు గమ్మున కూర్చొని నీతులు చెప్తుంటే ఈయన తందుకు మేమేమన్నా పిచ్చోళ్ళమా అని కూటములు మూతులు తిప్పబట్టే. ఇవాళ రోజున ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్రాన్ని నిలబెట్టడం కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి ఇవాళ రోజున కూటమిగా ఏర్పడిపోయి ఇవాళ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. నువ్వు ఎన్ని గంతులేసినా నీ ఉనికిని కాపాడుకోవడం కోసం మీరు ఏదో తిప్పలు పడుతున్నారు. మీరు తలకిందులుగా తపస్సు చేసినా కూడా మీకు వచ్చే ఎలక్షన్లో ఈ 11 సీట్లు కూడా రావు. కారణం ఏంటంటే మీ బుద్ధి ప్రజలకు తెలుసు. బై మిస్టేక్ ఈ 11 సీట్లు వచ్చినాయి. మీరు రాజకీయాలకి పనికిరారు. మీరు కక్షా కార్పణ్యాలతో ఉండే మనుషులు, ప్రజాస్వామ్యాన్ని గౌరవం లేని మనుషులు, అవినీతి పూర్తిగా ప్రతి కార్యకర్త కూడా అవినీతి మయం. అప్పుడు జనాలు పడ్డ తిప్పలు మర్చిపోయి ఇప్పుడు మైకులు పట్టుకొని రోడ్ల మీద హంగామా ఏసుడేందో అనబట్టే కొందరు. మరి లేకపోతే ఎందుల్లా ఇవాళ 170 నియోజకవర్గాల రోడ్లెక్కి అయ్యో పెట్రోల్ ధరలు పెరిగినాయి, జనాలు చచ్చిపోతారని కన్నీళ్లు గారితే చూసేటోళ్లకు నవ్వన్నో ఏడవన్నో అర్థమైతలేదట. మరి లేకపోతే ఏంది, గ్లోబల్ లొల్లికి బాబు సార్కు ఏం సంబంధం ఉంది? దునియా మార్కెట్లను చూస్తే ఇరాన్ అమెరికా గొడవల వల్ల క్రూడ్ ఆయిల్ రేట్లు ఇంటర్నేషనల్ లెక్కల్లా ఎగబడి ఉరకబట్టే. దానికి తోడు సెంట్రల్ సర్కారు ట్యాక్సులు అనుకుంటూ ఉండనే ఉండే. దునియా మార్కెట్ ఢిల్లీలో ఉన్న ట్యాక్సుల వల్ల రేట్లు పెరిగితే వీళ్ళేమో కూటములనే కావాలని జనాలు దోసుకొని తింటందుకు పెద్ద ప్లాన్ వేసిర్రు అన్నట్టు మాట్లాడబట్టే. చంద్రబాబు నాయుడు సారు అమరావతిలో కూర్చొని కావాలని రేట్లు పెంచినట్టు పెద్ద పెద్ద సీన్లు క్రియేట్ చేస్తురుగా మరి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకి నిరసనగా ప్రజల తరఫున వైఎస్ఆర్ శ్రేణులన్నీ కూడా పోరాటం చేస్తున్నాయి. అందులో భాగంగా ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్ పార్టీ ఈ కార్యక్రమం చేపట్టింది. మా విన్నపం ఒకటే, ఇప్పటికే రైతాంగం కానీ, పేదలు కానీ, అన్ని వర్గాల వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఈ విద్యుత్ పెరిగిన డీజిల్ అలాగే పెట్రోల్ ధరలతో ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయానికి డీజిల్ అత్యంత ప్రధానమైనటువంటి వనరుగా ఈవేళ ఉంది. మరి రైతాంగం ధరలు సరసమైన ధరలు లేక ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కూడా ఈవేళ కొనడం లేదు. బాబు సారేమన్నా పెట్రోల్ బావుల మీద కూసుండా ఆటికి అధిపత, లేకపోతే అటు జలసంధి మూయుర్రి, లొల్లులు ఆపకుర్రి, పెట్రోల్ వంపకుర్రి, రేట్లు పెరగాలి, మా రాష్ట్రం బాగుపడద్దు, మా వాళ్ళు మస్తు ఇబ్బందులు పడాలని ట్రంప్ సార్కి చెప్పిండా, లేకపోతే మోదీ సార్కు ట్యాక్సులు పెంచమని చెప్పిండా? మరి లేకపోతే ఎందుల్లా ఇలా ఆటోలు లాగడు కలరింగ్ ఇచ్చుడు చూస్తే మస్తు తిడుతురు జనాలైతే. ఏది పడితే అది మాట్లాడటం ఎంతసేపు? రోడ్డు మీద రిక్షావాడు మాట్లాడతాడు, బడ్డీ కొట్టు దగ్గర బీడీ తాగేవాడు మాట్లాడతాడు, ఇంకా మాట్లాడితే పంపుల దగ్గర మాట్లాడతాడు. మాట్లాడటం 2 నిమిషాలు. ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో ఆరోపణలు అతనికే క్లారిటీ లేదు. మళ్ళీ నెలలో దాన్ని మార్చేస్తున్నాడు, దాని నుంచి మళ్ళీ మాట్లాడట్లా. ఏ అవకాశం వచ్చినా ఎటు కావాలంటే అటు ఊసర వెళ్ళిగా మారగల మీ నాయకుడి గురించి మాకంటే మీకే బాగా తెలుసు. చూశారు కాబట్టే కదా మీరంతా కాడి కింద పడేశారు. మరి ఈ రోజున మళ్ళీ ఒకరిద్దరు ఆయన చుట్టూరు చేరుతున్నారు. ఆయన దగ్గర ఉన్నప్పుడు మంచి అంటాడు, దూరంగా వెళ్తే వాడినే తప్పుడుగా చూపిస్తాడు. ఏ రకంగా చేశాడు ఇవన్నీ కూడా మీరు గమనించారు.
గింతతోటి ఏడాగింది. విజయవాడ రోడ్ల మీద ఆటోకు తాడు కట్టి వైసీపీ తమ్ముళ్ళు లాగుతుంటే జనాలు నవ్వుకోబట్టే. అయ్యో మొన్నటిదాకా మీ సర్కారు ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లు ఆటోలు అమ్ముకొని రోడ్డున పడ్డరు కొన్నింటికాడ. అప్పుడు రాని ప్రేమ ఇప్పుడు వచ్చిందా అని ఆటో కార్మికులే కౌంటర్లు ఇవ్వబట్టే. అధికారం చేతులున్నప్పుడు ఖజానాను ఖాళీ చేసి అప్పుల మూటలు మిగిల్చి ఇప్పుడు ఎగస్ పార్టీ కాగానే రాత్రికి రాత్రి ప్రజాసేవకులు లెక్క ఫోజులు కొట్టబట్టే. గంతకే ముందు మీ టైంలో పెంచిన రేట్ల పాపాలు కడుక్కొని ఆటనక ఏరటోళ్ళ మీద నిరసన చేయుర్రి అని తిట్టిపోతారు ఈ రాజకీయాలు నచ్చనోళ్ళు. అరే బెట్టింగ్ పెట్టురా, మస్తు పైసలు వస్తాయిరా. అరే మామ గిలకు ఒక 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు చేసి ఇస్తుర్రా. లక్ష అయితే 10 లక్షలు ఇస్తారా రే. హ్యా మీ బాప అకౌంట్లకించి పట్టుకరాపా అవ పోరడిపిస్తున్నాడు ఇద్దరికి కొంచెం. ఏయ్ నీ అకౌంట్లు ఉన్నాయి కదరా మామ, తేపో తెచ్చిస్తే రేపు డబ్బులు అయినా కూడా అందులో విడదాపో. ఎవరికి తెలియకుండా తీసిన పైసలు తీసినట్టు పెడతామని ఇంటనే దొంగతనం చేసి చూతా పెట్టే బాపతులు ఉంటారు ఇవాళ రేపు, అవునా కాదా? కానీ గట్లెందుకు అత్తయ్య పైసలు అని ఒక్కలు సుతా ఆలోచన చేయరు కదా. ఆఖరికి ఆ దెంగలే దొరికిపోయారు అన్నట్టు ముచ్చట. మరి ఎట్లా అంటారా చూడరు ఒకసారి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పక్కన లేపాక్షిలో ఏం కథ నడిచిన చూసిరా. ఆయన మోసపోయేందుకు రెడీగా ఉన్న జనాలు ఉంటే మరి మోసం చేస్తూ ఉండరు ఆ పాటుర్రి. ఈ కాలంలో కట్టబడకుండా రాత్రి కోటీశ్వరులు అయిపోవాలని చూసేటోళ్లకు ఇక పట్టుకొని మోసం చేసే కేటుగాలు ఇలాంటి పిట్ట కథలు చెప్తాండ్రు. లచ్చిస్తే 10 లక్షలు నయా నోటు ఇస్తాం జరా చూసుకోర్రి అని ఆశ పెడితే మన అమాయక జనాలు కూడా ఎగిరి గంతేసి పైసలు పట్టుకుపోయారు అన్నట్టు. ఆఖరికి కేంద్ర వైద్య వెళ్ళిందంటే వీళ్ళు ఇచ్చిన కోట్ల రూపాయల నోట్ల కట్టాలని పిల్లగాన్లు ఆడుకునే బొమ్మల పైసలట. గిదెక్కడ చూద్దాం నాయన, ఈ దగబాజీ గ్యాంగ్ మామూలు ముఠ కాదు, సినిమా స్కెచ్ చేసిరు పో. ఒకడేమో కాకి డ్రెస్ వేసుకొని పెద్ద పోలీస్ ఆఫీసర్ లెక్క కార్లింగ్ ఇవ్వబట్టే, ఇంకోడేమో ఇది టాప్ సీక్రెట్ డీల్ బాయ్ ఎవరికి తెలియదు అని బిల్డప్ ఇవ్వబట్టే. ముంగట నమ్మకము కలిగించేంత కొన్ని అసలు నోట్లు చూపుతారు. అటు నడుము మదికెంచి దనినట్టు వెనకకెంచి బొమ్మల నోట్లు కట్టలు పెట్టి చేతులు పెడతారు అన్నట్టు. గట్ల పెట్టి ఉరుకుతారుగా. పాపం జనాలు కూడా ఆ కట్టలు చూసి మురిసిపోయి ఇంటికి పోయి తీసి చూస్తే అక్కడ ఉండే నోటుగా ఉత్త కాగితాలని చెప్పేసి తేలింది అన్నట్టు. అయినా మోసాన్ని మనుషులు లేటుగా తెలుసుకున్నా మీదున్న దేవుడు చూడడా. పోలీసుల దాకా పోయినాక వాళ్ళు కనిపెట్టకుండా ఉంటారా. ఇలా అదృష్టం అడ్డం తిరిగినట్టున్నది. కొండూరు రోడ్ కాడ లేపాక్షి పోలీసు వాళ్ళు కార్లు ఎనుకులాడుతాండ్రు. అగో గప్పుడే కేటుగాల కారు వచ్చి ఆగింది. పోలీసులను చూసి జర ఇల్లు కాస్త ఉలికి వాడే వరకు అనుమానం వచ్చింది అన్నట్టు. గంతే కారు డిక్కు ఓపెన్ చేసి చూసిరు. అందులో 50 లక్షల నకిలీ బొమ్మ నోట్లు, పోలీసు యూనిఫామ్లు, నోట్లు లెక్క పెట్టే మిషన్లు ఉన్నాయన్నట్టు. ఇది చూసి పోలీసు సార్ల సుధా షాక్ అయ్యారు అన్నట్టు. ఆఖరికి అనంతపురం, శిలమత్తూరు, కర్ణాటక బాగేపల్లిలో ఉండే 5 కేటుగాలను పోలీసులు జీపులు వేసుకుని జైలుకు పంపారు. ఫేక్ కరెన్సీ అని చెప్పి మోసం చేసే ఒక ముఠ, ఫేక్ కరెన్సీ అని చెప్పి మోసం చేసే ఒక ముఠ మన పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంది అనేటువంటి సమాచారం పైన రాజశ్రీ పుట్టపర్తి ఎస్పీ గారు మరియు డిఎస్పీ కె మహేష్ సార్ గారు దీనిపైన ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి దినం అనగా 17/5/2026 తేదీ సుమారు 2 గంటల టైంలో లేపాక్షి ఎస్ఐ నరేంద్ర కొండూరు క్రాస్ వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా ఒక అనుమానాస్పదమైనటువంటి వెహికల్ వస్తుంటుంది. అందులో భాగంగానే ముందస్తుగా ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ వెహికల్ని తనిఖీ చేయగా అది స్కార్పియో బండిగా గుర్తించడం జరిగింది. అందులో సుమారు 5 మంది ఉండి సుమారుగా మనకి వాళ్ళ దగ్గర నుంచి రెగ్యులర్గా పోలీసు వాడేటువంటి పోలీస్ లాఠీలు మరియు హ్యాండ్ కప్స్ మరియు ప్యాంట్లు, కాకి ప్యాంట్లు, క్యాప్స్ ఇవన్నీ ఉండడం చూసి అనుమానం వచ్చి నరేంద్ర మరియు వాళ్ళని దింపి చెక్ చేయగా వారి వద్ద ఈ యొక్క టాయ్ కరెన్సీ, దీన్ని ఫేక్ కరెన్సీ అని చెప్పేసి ఇది 1 లక్ష రూపాయలు ఒరిజినల్ కరెన్సీ ఇస్తే దానికి బదులుగా మీకు 10 లక్షలు ఫేక్ కరెన్సీ ఇస్తాము అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో పోలీసు మాత్రం నెత్తినోరు ముత్తుకొని చెప్తాండ్రు. అరే బాబులారా గిట్ల సులభంగా పైసలు డబ్బులు అవుతాయంటే వాళ్ళే వేసుకుంటారు కదా, మిమ్మల్ని ఎందుకు అడుగుతారు, మీకెందుకు చేసిస్తారు. ఎత్తులకు పోతే ఉన్నది పోతుంది, ఆశ పడితే ఆఖరికి ఆస్తి కూడా ఆవిరైపోతుంది అని గట్టిగానే చెప్తాండ్రు. అయినా ఏం రోగం వల్ల చిన్న పోరాళ్ళకు సుతా తెలిసే ముచ్చట పెద్దోళ్ళకి ఎట్ట తెలియదు. 1 లక్ష రూపాయలు 10 లక్షలు అయితే అంటే ఎట్టనా మీరు వాళ్ళ ఇలా తెలివి తెల్లారా, ఇలా తెలివిలో కట్టెలు పెట్ట చేసింది నేరమే, చేపించింది నేరమే. ఈ తీసుకున్న వాళ్ళని సుతా 4 రోజులు జైలు ఉంచుర్రి. ఇంకో తాప గిట్లా వేయాలంటే భయపడాలి. ఏం మనుషులరా భయ్, పుక్కట్లయితే పినాలు తాగుతారు కానీ పైసలు పెరుగుతాయంటే వెనక ముందు ఆలోచన ఏ కూడా చేతులున్న లక్షను సుతా ఇడిచి పెడతారా అని ఇటబట్టే ముచ్చటెరికైన జనాలు. ఏమెండలు బ్రేకింగ్ న్యూస్ సంచలనం, బ్రేకింగ్ న్యూస్ సంచలనం. ఏం పాడుపడ్డది, ఎందుకట్లా ఒరిసత్తానో?
నిప్పుల కుంపటి లెక్కన మారినాయి తెలుగు రాష్ట్రాలు. ఎండకు గుడ్డు తెచ్చి పెడితే ఆమ్లెట్లు అవుతాయి. భూమి మీదకి సూర్యుడు అత్తుండు కావచ్చు అనిపించింది నాకైతే. అమ్మా ఉమా కొడుక అమ్మా, ఆ సూర్యుడు భూమి దగ్గరికి ఏం రాలే. అమ్మో ఈ ఎండలు మండిపోతున్నాయి. అవును కానీ బావా, నేనంటే ఈ ఎండలకు తిరుగుతానా? నువ్వు కూర్చున్నది ఏసీలనే కదా, నీ ముఖమైంది ఎర్ర కోతి లెక్క అయింది. నా ముఖం పక్కన పెట్టు, దేశంలో అందరు కొలువులు తీసేస్తాన్నారు కానీ నిజమేనా? అవు గీ ఏఐ చేయబట్టి ఉద్యోగాలు పోవడేమో కానీ మా బాస్ ఇచ్చే కోడిని ఇంకా ఏఐ సూతం చేస్తలేదా అంటుంది మా అక్క. ఇక సిస్టమ్ షట్ డౌన్ చేసి ఇంటికి పోయిందట. ఈ కొలువులేమో కానీ ఎండలకన్నీ బంద్ పెట్టి ఇంట్లోనే కూర్చోబుద్ది అవుతుంది. బుక్కడంత బువ్వ ఉంటే చాలు అనిపిస్తుంది నాకైతే. బయట అడుగు పెడితే జనాలు మాడి మసైపోతున్నారు ఎండకి. ఈ రోడ్లేమో కర్ఫ్యూ వచ్చినట్టు మొత్తం ఖాళీ చేసినారు. నువ్వేమో నన్ను వార్తలు తెమ్మో అని బయటికి పంపుతావి నీ గద్దమొక్క పూట కట్టే. అమ్మా నాకు నిజంగా కళ్ళగలుగుతాయి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే నోరు పడిపోయిందా? మరి తప్పదు, మరి కూటి కోసం కోడి తిప్పలు చెయ్యాలి. జనాలందరి ముచ్చట ఎందుకు కానీ నేను రాంగా పాపం ఈడి మీద ఉన్న పిల్లగాడే ఎండకి ఎంత హైపత్ అయ్యిండో. ట్రాఫిక్ పడ్డదా అని ఆగిండు పాపం. కొద్దిసేపు కూడా నిలుసోలే. ట్రాఫిక్ రూల్స్ అన్నీ మర్చిపోయి చెట్టు కింద పోయి నిలుచున్నాడు. మరి ట్రాఫిక్ పోలీస్ చలాన్ వేయలేదా? ఆ పోలీస్ అయిన సుతం ఎండకి తట్టుకోలేక బూత్ లోపల దాక్కున్నాడు పాపం. ఏమండలు ఏం కథ, చూసేటట్టున్నదా నడిచేటట్టున్నదా? అయ్యా అంత దారుణంగా ఉందా? మరి ఎండల నుంచి తప్పించుకోనికి జనాలు ఏమైనా చిట్కాలు వాటిస్తాను రాలేదా? చిట్కలా మా అన్న పాటించేటోళ్ళు వాటితే కొందరైతే నీళ్లు సుతం తాగుతలేరు. అందుకే కనిపించిన వాళ్ళందరికీ నీళ్లు తాగురి జ్యూస్ తాగురి అని చెప్పుకుంటా వస్తానా. అన్న నీళ్ళు అవుతావా? అబ్బా వార్తలదే అంటే నువ్వు జనాలతోటి ముచ్చలు పెడతారా వాయే? సరే కానీ ఏమండి తెచ్చినావు? ఇంట్లో పోయి తింటా చెప్పు. ముందుగా నూనె పోసి ఆ పోపుకి తాలింపేసి పప్పు పోసి వచ్చిన. అయ్యో మాడిందో మనం మర్చిపోతుంది కదనే. హాగో సిలిండర్ బంద్ పెట్టలేదా? ఊరి నీ అబ్బా ఇల్లుంటుంది ఆయే, ఇల్లుకి అగ్గి పెట్టడానికి వచ్చినావా నువ్వు? నాకు అర్థం కాదు. ఎవరికైనా ఫోన్ చేసి చెప్పు. ఏ గద్దమొకపడ నీ యాగం పాడువాడా. నేను అన్నేసి ఆ పప్పుని ఎండలో పెట్టచ్చిన. ఎక్కువసేపు ఉంటే మాడుతుంది, లేకపోతే ఉడికి సపడంగా ఉంటుంది. నువ్వు పోయి ఆ పప్పు వేసుకొని తినిపో, మంచిగా ఉంటుంది కావచ్చు. కానీ అంటే గ్యాస్ సిలిండర్ ఖర్చు తగ్గించిన అనుకుంటున్నావు నువ్వు? సరే కానీ బావా చల్ల కూడా వేసి వచ్చిన తాగు. నీ అవ్వ 10 సార్లు చల్లదాగంటావు. అది తాగి నా కడుపు మొత్తం చల్ల సముద్రమైందే. ఈ అవ్వ నడితే చాలు లబలబా అంటుంది. అవుగాని మొన్న ఊటీకి పోదామని ఎవరికో ఫోన్ చేసినావాట, నాకు తెలిసింది ముచ్చట. ఏంది కథ? ఏహే నీ అవ్వ గంతగానం పైసలు మనతాడేడున్నాయి. అయినా మనుగానికి ఊటీ అని చెప్పింది నిజంగానే ఊటీ గురించి కాదు. గీ ఆర్తలు చెప్పంగా అంటే ఏసీ ఉండే ఇంట్లో లేదు కదా, గందుకే ఫ్రిడ్జ్ దగ్గర ఓపెన్ చేసి పెట్టుకుంటే గదే ఊటీ. గందుకనే రమ్మన్నాన్ని. మొత్తం మీద ఫ్రిడ్జ్ ముందర ఊటీ అంటావు. సరే కానీ ఎండ మస్తు కొడుతుంది. నేను కూడా జరంత చల్లగా ఏమన్నా జ్యూస్ తాగచ్చి ఫ్రిడ్జ్ ముంగల కూర్చొని కడమ వార్తలు చెప్తా. నువ్వు పోయిగా అన్న కొంచెం జ్యూస్ ఇయ్యే. సరే టాటా ఉంటా, బాయ్. మళ్ళా చూసిర్రా రాజీ ఎంత ఎండల పని చేస్తుందో. సరే మీరైతే ఆగం కాకుర్రి, ఇక నీళ్ళు ఎక్కువ తీసుకోర్రి, పానాల పైలము పండ్ల రసాలు దాగుర్రి, మంచిగా తినుర్రి. ఎండకైతే అసలే బయటకు రాకుర్రి, అదే చెప్తారు సార్లు. సరేనా? మేము చిన్నగా ఉన్నప్పుడు ఊరి నడిమిట్లా లేకపోతే గుళ్ళకాడ రాత్రిపూట నాటకాలు చెప్తుండే. ఇక ముందుగానే పోయి తట్లు వార్చుకొని ఇంత మంచిగా అద్దుము. జాగా ఆపుకునేందుకు 2 తట్లు వరిసి అవసరమైతే దాని మీద ఇంకొక రాయి పెట్టని అద్దుము. ఆ సంచులకు మా పేర్లు సుత రాసుకుంటుంది. అట్లుంటుండే చిన్నగా ఉన్నప్పుడు. మళ్ళీ వచ్చి వేరేటోళ్ళు కూర్చుంటే పెద్దలు లేయిగా నాటకాలు వేసేటోళ్ళు వచ్చి వాళ్ళు నాటకాలు వేస్తే అబ్బా తెల్లందాకా కూర్చున్న నిద్ర రాకపోతుండే. అట్లుంటుండే ఆ నాటకాలు అప్పట్లో. గంత మంచిగా అయిన బుద్ధి అవుతా అండి. మరి ఇప్పుడు ఏమైందంటారా చూడ్రి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో 4 రోజుల పాటు నడిచిన నాటకాల ముచ్చట చూసిర్రా? పాత రోజులను యాదికి తెత్తాంది. ఈ రోజులల్లా పొద్దుగాలంచంది రాత్రి దాకా అందరు ఫోన్లనే తలలు పెట్టి రీల్స్ చూసుకుంటా కాలం గడుపుతాండ్రు. కానీ గిడనైతే మన పాతకాలపు రంగస్థల నాటకాలతోటి గట్టిగానే చైతన్యం తెచ్చిర్రు. 37వ జాతీయ స్థాయి సాంఘిక నాటకాల పోటీలను నిన్నటితోనే అయిపోయినాయి అన్నట్టు. స్వాతంత్ర ఉద్యమం నాటికెంచి సమాజంలో మార్పులు తెచ్చేందుకు జనాలల్లా షెగలు రేపేందుకు నాటక రంగం ఎట్లా సాయం చేస్తుందో సూర్యనారాయణ రాజు చెప్పుకొచ్చింది అన్నట్టు. ఇడ ప్రతి ఆట పోటీలు పెడతారట. అబ్బా పోటీలకు వచ్చిన వాళ్ళు చిన్నగా నటించరు అనుకోర్రి. అలా నాటకాలు చూస్తే ఏడవకుండా ఇంటికి రాము, ఎంతో కొంత నేర్చుకోకుండా ఇంటికి రాము. ఇంటురా
అయినా ముందరికంటే ఇప్పుడు నాటకాలకు ఆదరించేటోళ్ళు తగ్గిర్రు. అయినా ఎవరు చూస్తుర్రు ఎప్పుర్రి ఇయ్యాల రేపట నాటకాలను. అయినా సరే వీళ్ళు పెట్టిన గీడ 200 మందికి పైగా ధరలొచ్చి నాటకాలను చూసేందుకు వచ్చిర్రు. అంటే మంచి ముచ్చటనే కదా. స్టేజ్ మీద నటులకు ప్రేక్షకులు కొట్టే సప్పట్లు అసలైన కానుకలు. ఈ నాటక రంగాన్ని అందరు కలిసి కాపాడుకోవాలని చెప్పేసి జనాలు సప్పట్లు కొట్టేటట్టు చెప్పిండు. మొత్తానికి ఫోన్ల దునియాలలో కూడా 200 మంది కూర్చొని నాటకాలు చూసినంటే అనపర్తలు ఇంకా కళాభిమానం గట్టిగా ఉన్నదన్నట్టు, అంటే బతికున్నదన్నట్టు. అయినా ఆఖరి రోజు నాటకాల ముచ్చట అయితే మామూలుగా లేదు. గట్లనే జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గన్నవరపు విశ్వేశ్వరరావులను ఊకోబెట్టి పెద్ద పెద్ద గజమాలలేసి నెత్తిన పూల కిరీటాలు పెట్టి గట్టిగానే సత్కారం చేసిర్రు. ఆఖరి రోజు హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వాళ్ళు అమ్మాయి ఎక్కిన బొమ్మ అని చెప్పేసి ఒక నాటకం వేసిరు అన్నట్టు. అది చూసిన జనాలు థియేటర్ల ఖర్చీపులు తీసి కళ్ళు దూర్చుకున్నారు. హార్మోన్ల లోపం వచ్చి కన్న కొడుకు కాస్త కూతురిగా మారితే ఆ తల్లిదండ్రులు వాడే నరకము. గట్లనే సమాజము ఆ పిల్లను చూసి ఆడే పిచ్చి మాటలను తట్టుకుంటూ గట్లనే కన్న తల్లి ఆ బిడ్డని ఎట్లా పెద్ద చదువులు చదివించింది, ప్రయోజకురాలను ఎట్లా చేసింది అనేది స్టేజ్ మీద కళ్ళకు గట్టినట్టు చూపించారు. దాంతో చూసేటోళ్ళంతా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇక ఇంట్లోకించి బయటకు వెళ్ళాలంటే భయం అవుతుంది. అడుగు తీసి అడుగు పెడదామంటే గంట పట్టబట్టే. బండ్లు తీసినా, కార్లు తీసినా, సైకిల్ తీసినా పాయే. గమ్యం చేరాలంటే మస్తు టైం పడుతుంది. ఇంటికించి బయటకు వెళ్ళి పోయే వరకల్లా గంటలు పొంటలు కావాలి. కానీ ట్రాఫిక్ లేని రోడ్లు మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. మరి ఎందుకంటారా, ఏమైందంటారా? అయితే చూడురు ఈ వార్త. అది ముంబై 65వ జాతీయ రహదారి అన్నట్టు. గాడ ఎప్పుడు పెద్ద ట్రాఫిక్ ఉండదు, కానీ నడియాంగోట రాత్రిపూట ఇక నరకం చూపిస్తుంది ట్రాఫిక్. రాత్రి సిటీల సుత ఉండదు గంతగానం ట్రాఫిక్, కానీ ఆ 65 జాతీయ రహదారి మీద మాత్రం మస్తుగా ఉన్నది. ఆడ ఉండేది కాదు, ఉండదు సుత. కానీ రోడ్డు పాడు మరమ్మతుల ఇంకొకటి చేయబట్టి మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. సల్లంపూట బోధము, ఎండలుండయి, నీడు ఉండదు అనుకున్నారు, కానీ ఎందుకు వచ్చినాం రా సామి అనుకున్నారు కావచ్చు ఆ టైంకు వెళ్ళిన వాళ్ళంతా. సంగారెడ్డి జిల్లా రుద్రారం కాడ నేషనల్ హైవే మీద కిలోమీటర్ల కామానం ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఈ ట్రాఫిక్ చూసి జనాలు పిచ్చెక్కిపోయినరు. ఎప్పుడో పడుకునే టైంలో 1 కాదు 2 కాదు, ఏకంగా 4 గంటల పాటు 3 కిలోమీటర్ల మీద బండ్ల 7 కాడ గట్లనే నిలిచిపోయినాయి అన్నట్టు. ఆడ నర్తాన ఫ్లైఓవర్ పనుల కాంట్రాక్టర్ వల్లనే ఇది అయిందట. ఈ ముసలం పుట్టేందుకు కాంట్రాక్టర్ల కారణము, వాళ్ళ వల్లనే ముసలం పుట్టిందని చెప్పేసి డ్రైవర్ను నెత్తినోరు మొత్తుకోబట్టే. అసలే నడియాంగొట్ట రాత్రి ఆ మీద అప్పటి మందం చేసిన రోడ్లు, పిచ్చి పిచ్చి యూటర్న్లతోటి అచ్చేపోయేటోళ్లకు దారి తెలవక సగం చచ్చిర్రు. పో చూడుర్రి, ఇడికెంచి మొదలు పెడితే ఆడదాకా పట్టనంత బండ్లున్నాయి. లెక్కబట్టే తరం కాదు ఇక అనుకోర్రి. బండ్లను 100 బండ్లు రోడ్డు మీద ఆగిపోతే ఎమర్జెన్సీలో పోయే అంబులెన్స్లు, ఎమర్జెన్సీ సేవలకు కూడా దారి లేకుండా వాయే. ఇంత ఘోరం జరుగుతున్నా ఈ ట్రాఫిక్ పోలీసులు ఎటుపోయారో ఏమో కానీ ఒక్కలంటే ఒక్క ఆఫీసర్ చూస్తే కనిపించకపోబట్టే. మరి ఈ తీర్లో ఉంటే జనాల తిప్పలు ఏమన్నా అంత ఇంత ఉంటాయో ఎప్పుడు నాకు అర్థం కాదు. దీనికి పరిష్కారం ఏందో పెద్దసార్లే చూడాలి, కానీ ఎమర్జెన్సీలో పోయేటోళ్ళు నిన్న రాత్రి పడ్డ తిప్పలు చిన్నగా కావాడా. అయినా పట్నంలో ఉంటే ఏదో అనుకున్నా కానీ గింత ట్రాఫిక్ ఉండు ఏందో ఏమో. అందుకనే ఎటన్నా టైంకు పనులకు పోయేటోళ్ళు ఉంటే జర ముందుగానే వెళ్ళుండ్రి. ఏమంటాను? గివి 2 కథ నాకు వాడతాడు. మళ్ళొక ముచ్చటతో మళ్ళా కలిసా గప్పరాగా చూస్తానుండ్రి. ప్రైమ్ 9.